హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీకు ఈ వీడియో ఏంటనేది తమ్నేల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను మా హస్బెండ్ అయితే గ్రాసరీ షాపింగ్కి అయితే వెళ్ళాము. మీ అందరికీ నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా నా అలాగే గ్రాసరీ షాపింగ్ ఎలా చేస్తారు అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే పెట్టండి. నేనైతే మంత్లీ అసలు ఇంట్లో సరుకులైతే ఏమీ లేవు, మొత్తం అయిపోయాయి. నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయిన సామాన్లు ఉంటాయి కదా, ఇప్పుడు కందిపప్పు అయిపోయిందనుకోండి, ఆ డబ్బా ఏదైతే మనం కందిపప్పు వేసుకుంటామో అదైతే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. అలాగే ఎప్పుడు అయిపోతే సామాన్లు అవైతే ముందైతే క్లీన్ చేసి అయితే ఉంచుకుంటాను. ఎందుకంటే మనము ఆ గ్రాసరీస్ అనేవి తెచ్చుకున్న వెంటనే వాటిలో ఫిల్ చేయడానికి అయితే ఉంటుంది కదా. ఫస్ట్ అయితే చాలా వెళ్ళినప్పుడు వీడియో తీద్దాము, అక్కడ కూడా వీడియో అయితే చేద్దాము అని అనుకున్నాను. కానీ అస్సలు ట్రాఫిక్లో వెళ్ళేటప్పటికి ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఇంకా నేను అయితే ముందే సామాన్లు అయితే లిస్ట్ అయితే రాసుకొని అయితే వెళ్ళాను. ఏవైతే తీసుకోవాలని అయితే వెళ్ళానో అవైతే తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే పల్లీలు, కందిపప్పు అలాగా తీసుకొని అయితే వచ్చాను. నేనేం చేస్తాను తెలుసా, ఒక్కసారి ఒక డబ్బాలో వేసిన సామాన్లు నెక్స్ట్ టైము అదే క్లీన్ చేశాక అందులో ఏమి వేసాను అనే విషయం అయితే మర్చిపోతాను. అలాగా కన్ఫ్యూజన్తో సగం తలగొక్కుంటూ ఉంటాను. ఇలా నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెచ్చుకోవడం అయితే అస్సలకి ఇష్టం ఉండదు. ఒక్కసారి లిస్ట్ ఒక 2000 3000 ఎంతైతే అంత. మన సామాన్లు మేమైతే ఇద్దరమే ఉంటాం కదా, అన్ని సామాన్లు అంతెందుకు అవుతాయి అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. కానీ ఇద్దరమున్నా, ముగ్గురమున్నా, నలుగురమున్నా, 10 మంది ఉన్నా వంట అయితే చేసుకోవాలి. వంట సామాన్లు ఉంటేనే వంట అవుతుంది కదా. నాకైతే ఎప్పుడు ఇంట్లో సామాన్లు అయితే ఉండాలి, ఉండకపోతే నాకు అసలు నచ్చదు. సోప్స్ అయితే ఉన్నాయి. సో కందిపప్పు, శనగపప్పు అసలు నేను కూరే వండను. కానీ నేను ఎందుకు తెచ్చుకున్నానంటే పూర్ణం బూరెలు అనేవైతే నేను నేర్చుకున్నాను. అయితే ఇంకా ఒక్కసారి చేశాను బాగా వచ్చినాయి, ఇంకోసారి చేశాను బాగా వచ్చాయి. ఇంకా మా హస్బెండ్ కదా, తనకి చాలా ఇష్టం అవి. సో చేస్తే తింటానని అయితే చెప్పారు. సో అందుకనేసి శనగపప్పు, మిల్ మేకర్ చిన్నవైతే కర్రీకి, పెద్దవైతే వెజ్ బిర్యానీకి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెద్దవైతే. సో అవి కందిపప్పు, మనం ఇంకా కందిపప్పు అంటే ఎందుకు, అలాగే మినపగుళ్ళు, పల్లీలు చట్నీకి, కాబోలి శనగలు, ఇంకా వచ్చేసి కొమ్ము శనగలు అయితే ఉంటాయి కదా, మనం సాయిబాబాకి ప్రసాదంగా పెడతాము, శనగలు దండ వేస్తాము, ఆ శనగలు. ఇంకా పూజ సామాన్లు అయితే అయిపోయాయి. ధూప్ స్టిక్స్, అగరబత్తి పేస్ట్, అలాగే నువ్వుల నూనె దీపారాధనకి, అలాగా ఇంట్లో కావాల్సిన సామాన్లని మ్యాక్సిమం తీసుకొచ్చాను. ఆయిల్ ప్యాకెట్స్, సాల్ట్, ఉప్పు, అలాగే ఇంకా అదేంటి బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొచ్చాను. డీమార్ట్ షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినప్పటికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఒక సైడ్ వంట చేస్తూ ఇవైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అందుకే ఆపి 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 ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ అలాగైతే వీడియో అయితే చాలా ఫుల్ హెడేక్ వచ్చేసింది. అసలు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ట్రాఫిక్ వల్ల. అసలు గ్రాసరీ షాపింగ్ అంటే చాలా తలనొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే అసలు ఇంట్లో సామాన్లు లేకపోతే వంట ఎలా చేయాలని అనుకుంటాం, కానీ ఆ సామాన్లు కొనడానికి వెళ్ళడం ఒక పెద్ద పని. అవి తెచ్చి మళ్ళీ అవి డబ్బాలు క్లీన్ చేసుకొని, అవి నీట్గా క్లాత్ తుడుచుకొని, అవి ఆరబెట్టుకొని, మళ్ళీ తెచ్చిన సామాన్లన్నీ సదిరి మళ్ళీ ఆ చెత్త అంతా మనమే మళ్ళీ చేసుకోవాలి కదా. అలా అయితే నాకు ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. అసలు ముందు నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి అంత పని అయితే ఉండదు నాకు. 2 మంత్స్కి అయితే సరిపడే సామాన్లు అయితే తెచ్చేసుకున్నాం. మీరు అనుకుంటారేమో 2 మంత్స్కి కొంచెం సరిపోతాయంటే ఇవే మాకు చాలా ఎక్కువ. షాప్కి వెళ్ళి అవి కొంచెం ఇవి కొంచెం అలా తీసుకురావడం అయితే నాకు ఇష్టం ఉండదు. ఏదైతే ఒక్కసారి తెచ్చుకుంటే బాగుంటుంది. డీమార్ట్కి వెళ్తే చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది, పనికొచ్చినవి పనికిరానివి అన్నీ కొనేస్తామని అనుకుంటారు. కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళినా లిస్ట్ రాసుకొని వెళ్తాను, అందులో ఉన్న మాత్రమే తీసుకొస్తాను. కానీ ఈసారి కొన్ని సామాన్లు ఎక్కితే ఎక్స్ట్రా తీసుకొచ్చేసాను. డైలీ వేర్కి చెప్పులు డీమార్ట్లో నాకు బాగా నచ్చుతాయి, రఫ్ అండ్ టఫ్గా వాడి లోవెస్ట్ కాస్ట్, చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, చాలా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. అక్కడ చెప్పులైతే బాగా నచ్చుతాయి నాకు. డైలీ వేర్కి నేను ఒక జత, మా హస్బెండ్ ఒక జత అయితే కొనుక్కున్నాము. అలాగే ఇంకా ఈ గ్రాసరీస్ అవి ఇవి అయితే అన్నీ కొనుక్కున్నాము. నెక్స్ట్ బెల్లం కూడా నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను. వాటర్ అయిపోతుంది బయట పెడుతుంటే. సో ఈ పెరుగు డబ్బాలు ఉంటాయి కదా, మేము ఎప్పుడు కేజీ డబ్బా తెచ్చుకుంటాము. పాలైతే మేము అస్సలు వాడము ఇంట్లో. నాకు మా హస్బెండ్కి
ఎవరికీ టీ, కాఫీ అలవాటైతే లేదు. సో, మేమైతే పాలైతే అస్సలు వాడం. పెరుగు మాత్రం ఆహ్, పెరుగన్నం తింటాము. అలాగే మజ్జిగ కూడా డైలీ తాగుతాము. సో, పెరుగు ఎక్కువ వాడకం ఉంటది. ప్యాకెట్ పెరుగు అయితే వాటరీగా ఉంటది కదా! సో, ఇలాగా బకెట్‌తో అయితే తీసుకొచ్చుకుంటాము. ఆ బకెట్స్ నేను ఎన్ని రకాలుగా వాడతానంటే నాకే తెలీదు. కొత్తిమీర, పుదీనా స్టోర్ చేసుకుంటాను. సామాన్లు ఎక్స్‌ట్రావి ఏమైనా ఉంటే కూడా పెరుగు డబ్బాల్లోనే యేసుకొనైతే వాటినైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాడేస్తాను. చాలా బావుంటాయి. వాటికి క్యాప్స్ కూడా వస్తాయి కదా! ఏ వెజిటబుల్స్ యేసుకున్నా, ఏమేసుకున్నా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకైతే వెతుకుతున్నాను. అసలు డబ్బాలైతే సరిపోలేదు. సామాన్లయితే ఎక్కువొచ్చేసినాయి. ఇంతకుముందు ఎక్కడ పెట్టానన్న విషయం మర్చిపోవడం వల్ల నాకైతే అర్థం అవ్వలేదు. ఫైనల్‌గా అయితే మొత్తం సదిరేసి ఇదిగోండి చూడండి చూస్తున్నారు కదా! మొత్తం అయితే ఫిల్ చేసేసాను. ఇంకా మనం ఇప్పుడు కేజీ తెచ్చినవి హాఫ్ కేజీ డబ్బాలో ఏస్తాం. మిగిలిన హాఫ్ కేజీ ఉంటాయి కదా! అవన్నీ అలాగా ఒక టబ్బో ఏదో బకెటో ఏదో అంటారు కదా! అందులో అయితే మొత్తం అయితే స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. ఆ డబ్బాల్లో ఖాళీ అవుతుంటే ఇవైతే ఫిల్ చేసుకుంటాను. అలాగా మేనేజ్ చేసుకుంటూ నాకు నచ్చిన విధంగా ఎందుకంటే మనం ఎక్కువగా కిచెన్‌లో ఉండేది నేనే కాబట్టి, నేనే వంట చేస్తాను కాబట్టి, నాకు ఎలాగా పాజిబుల్‌గా నాకు ఎలాగా కంఫర్టబుల్‌గా ఉంటే నేను సామాన్లయితే అలా సదురుకుంటాను. డబ్బాలు గూడా మొత్తం గ్రోసరీ షాపింగ్‌కి వెళ్ళకముందయితే చాలా ఏమీ లేవు. చాలా చిరాకొచ్చేసేది. ఏమైనా వంట చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇప్పుడు డబ్బాలు తెచ్చి అన్నీ నింపేసాను. అన్నీ చేతికి దొరికేలా పెట్టుకున్నాను. కూడా మనమే క్లీన్ చేసుకోవాలి కదా!